నమస్తే అండి. మీ పేరండి? నా పేరు నారాయణ అండి. గగన మీడియా వారికి, యాజమాన్యం వారికి నమస్కారాలండి. ఇప్పుడు చెప్పండి. చూసుకుంటే అమరావతి శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం అయితే ప్రకటించింది. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? శాశ్వత రాజధానిగా ప్రకటించడానికి కారణం 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కూటమి ప్రభుత్వం శాశ్వత రాజధాని బిల్లుని ఆమోదింపగా చేయగలిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆహ్, ప్రభుత్వం రూలింగ్‌లో ఉంది కాబట్టి, అలాగే బీజేపీతో అలయన్స్ ఉన్నాయి కాబట్టి, అటు పార్లమెంట్‌లోను, ఇటు రాజ్యసభలోను ఆహ్, బిల్లుని ఆమోదించుకోగలిగారు. ఆమోదించడానికి గల కారణం ఏంటంటే, మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులన్నీ ఒక నికరం గవర్నమెంట్ లేదు, శాశ్వతమైన విధానం లేదన్న ఉద్దేశంతోటి రావట్లేదు. ఆ ఆ ఉద్దేశంతోటి శాశ్వతంగా పెట్టుబడులు రప్పించడం కోసం ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయటం అనేది చాలా మంచి పరిణామం కింద భావించొచ్చు. సార్ ఇప్పుడు చూసుకుంటే రాజధాని శాశ్వత రాజధానిగా అమరావతిని అయితే ప్రకటించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసల రాష్ట్రానికి రాజధాని ఉండాలని రాజ్యాంగంలో లేదు, దేశానికి ఉంటే సరిపోతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలైతే చేస్తున్నారు సార్. దాన్ని ఏ విధంగా చూడొచ్చండి? ఆయన రాజ్యాంగం గురించి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు గానండి. ఇప్పుడు ప్రెజెంట్ మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం విషయంలో ట్రంప్ గారు మాట్లాడేదానికిని, ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదానికి సరిపోద్దండి. ఎందుకంటే ఆడు అమెరికా పిచ్చోడు, ఈడు ఆంధ్ర పిచ్చోడునండి. అంతే. ఓ విధంగా చెప్పాలంటే. ఎక్కువ ఆళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా వేస్టు. ఎందుకంటే అతను దోనకొండ దగ్గరలోని అమరావతి రాజధాని అనేవాడండి. ఎందుకంటే అతనికి కావాల్సిన బినామీలందరూ అక్కడ ఉన్నారు గాబట్టి, అది ఏ ఆళ్ళ ప్రయోజనం కలుగుతాది గాబట్టి దోనకొండ అనేవాడండి. కొంతకాలం ఏమో అక్కడని 3 రాజధానులు అనేవాడు. అదనేవాడు, ఇదనేవాడు ఏది చేయకుండా ఆఖరికి 11 సీట్లకి పరిమితం అవ్వటం మనం అందరం తెలుసున్న విషయం అండి అది. సార్ అంతేను. చూసుకుంటే సార్ ఇప్పుడు ఆహ్, రాజధాని ఒకవేళ పెట్టే ఉద్దేశం ఉంటే అమరావతిని కాకుండా మచిలీపట్నం, అటు విజయవాడ, గుంటూరు వీటిని మధ్యలో కలుపుకుంటూ మావిగన్ అనే పేరుతో కొత్త రాజధాని పెడితే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మావిగాను లేదు, ఇంకోటి లేదండి. ఎందుకంటారు, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఉమ్మడి రాజధాని కింద 10 సంవత్సరాలు హైదరాబాద్‌నిచ్చారు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అంటేనే లేదు. రేపొద్దున్న యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయాలనుకుంటానికి అవకాశం లేకుండా పోయింది. ఇలాగే అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని అని గడుపుకుంటే అసలు రాజధానే ఉండదు. యాక్చువల్‌గా ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారండి. ఎందుకంటే దానికంటూ ఒక ముద్ర పడింది కాబట్టి. మళ్ళీ అక్కడ, ఇక్కడ అనేటప్పటికి ఏదో తాత్కారం చేయటం తప్ప ఏముండదండి. సో చూసుకుంటే ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి మరి గతంలో ఇప్పుడైతే రాజధాని వద్దంటున్నారు సార్ ఆయన. కానీ గతంలో ఇప్పుడు ఒక్క రాజధాని వద్దంటున్నారు. కానీ గతంలో చూస్తే 3 రాజధానులు పెడదాం అనుకున్నారు మరి. మరి అప్పుడేమైంది సార్ ఈ మాట? అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదంటారా ఆయన? అదేనండి నేను చెప్పేది. ట్రంప్ గాడు గంటకో మాట మాట్లాడతాడండి. ఆ పిచ్చోడు అలా మాట్లాడుతుంటే, ఈ పిచ్చోడు ఇలా మాట్లాడతాడండి. అంతేనండి. సరే ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అమరావతిని రాజధానిగా ఎంచుకోవడం గల కారణం చంద్రబాబు నాయుడు బినామీలు లేదా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆస్తులన్నీ ఉన్నాయి కాపాడుకోవడం కోసం ఇక్కడ ఏదైతే అమరావతి ఉందో అది రాజధానిగా ప్రకటించడం కోసమే చూస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించటంలో తప్పు లేదండి. ఎందుకంటే ఉండొచ్చు. ఎంతో కొంత ఎవరిదో ఒకరిది రిలేషన్‌లో ఎవరిదో ఒకటి భూమి ఉండొచ్చు, ఈయనది ఉండొచ్చు. య ఏ ఎవరిది ఏమున్నా గానీ రాజధాని అంటూ ఉండాలి ఏదో ప్లేస్‌లో. రాజధాని అంటూ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆయనకి అవకాశం ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం కాబట్టి ఆయనకి అవకాశం ఉన్నంతలోని నా అక్కడ 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారండి. ఎవరిస్తారండి రూపాయి ఖర్చు లేకుండగా? అలాగ ఆయన తీసుకురాగలిగాడు. తీసుకురాగలిగాడంటే ఎంతో కొంత ప్రయోజనం ఆయనకు ఉంటది. ఉండబట్టి చేయగలిగాడు. ఆ సత్తా ఆయనకుంది. మరి ఈయనెందుకు చేయలేకపోయాడండి 5 సంవత్సరాల్లోని? సో ఇప్పుడు చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ని రాజధానిగా ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారని చెప్తున్నాను మరి. అదే తీరులో అమరావతి కూడా డెవలప్మెంట్ అయ్యేలా ఉండొచ్చు అంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు స్టోన్ ఏసినా గానండి హైటెక్ సిటీ విషయంలోని, కానీ చంద్రబాబు నాయుడు గారు కృషి వల్లే ఇవాళ హైటెక్ సిటీ నిలబడిందండి. అప్పుడేమో హైటెక్ సిటీ, ఇప్పుడేమో క్వాంటమ్ సెంటర్ అంటున్నాడు ఆయన. ఇప్పుడు హైటెక్ సిటీ ఎంత డెవలప్ అయిందో దానికంటే రెట్టింపు డెవలప్ చేస్తానంటున్నాడండి. ఎందుకంటే
ఈయనకి ఎంతో కొంత పరిజ్ఞానం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. తర్వాత విజన్ ఉన్న నాయకుడు. విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన అంటం అయి ఎలాగో జరుగుతుందన్న ఆశాభావం ప్రజల్లో కూడా ఉందండి. ఎందుకంటే ఉదాహరణకి హైదరాబాదు. అది. సార్ చూసుకుంటే చివరిగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో 3 పార్టీలు కలిసి వచ్చాయి. ఇంచుమించుగా కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 21 నెలలు గడుస్తుంది సార్. మరి ఆల్ ఓవర్‌గా పార్టీ పని అదే ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రజలేమంటున్నారు? ఇప్పుడు ప్రజలు ప్రభుత్వ పనితీరు అయితే అండి యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ప్రెజెంట్ వ్యతిరేకత అంటూ ఏమీ లేదండి. అన్ని కష్ట నష్టాలు ఓర్చి వచ్చారు ప్రజలు 5 సంవత్సరాల్లోని. కాపోతే కూర్చోబెట్టి డబ్బులేసేయటం ఒకటి అలవాటు చేశారు కాబట్టండి, కొద్దిగా అది లేదని బాధపడుతున్నారే తప్ప, అలా బాధపడేవాళ్ళు కూడా లేరండి. ఏ గొడవలు లేవు. అసెంబ్లీలో గొడవలు లేవు. బయట గొడవలు లేవు. ప్రశాంతంగా ఉంది. లా అండ్ ఆర్డర్ కరెక్ట్‌గా ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజల్లో ఒక విధమైన అభిప్రాయం అయితే ఉందండి.